సో చూసిరా కాన్క్లేవ్ అంతా డీటెయిల్డ్గా చూసిన నచ్చిందా మీకు? అంటే హైప్ చేసుకున్నట్టు అనిపించిందా, లేకపోతే సో ట్రాన్స్పరెంట్గా అన్ని అంశాల మీద సో బాగా మాట్లాడి అనిపించిందా? ఆయన పాలన గురించి కంటే కూడా ఆయన సెల్ఫ్ డబ్బా అంటే ఆయన సక్సెస్ మీద బాగా చెప్పుకున్నట్టు, ఆయన ఒక ట్రాన్స్లో బతుకుతుండనేది ఆడ ఆయన చెప్పకనే చెప్పేసిండు అనమాట అక్కడ. ఓకే. కాబట్టి ఇక దాంట్లో ఆ ట్రాన్స్లో బతికేటప్పుడు నేను నేను అనేది వస్తుంటుంది. అంటే ఇండివిజువాలిటీ అనిపించిందా, పార్టీ లైన్ ఈ బేస్? ఇండివిజువాలిటీ అనిపించింది. ఆయన ఇండివిజువల్గానే నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా లెవెల్లో వెళ్ళిపోయింది ఇండివిజువాలిటీ. యాక్చువల్లీ ఏంటంటే రాహుల్ గాంధీ చెప్తే ఈయన సీఎం అయిన బాపతి, ఈయన రాహుల్ గాంధీని నేను చేస్తా అనే వరకు వెళ్ళిపోయింది ఆయన. అయితే ఆయన ఎవరు కూడా సీఎం అయితే చుట్టూ ఉండేటోళ్ళు ఇదంతా ప్రభావం ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్ ఉన్నప్పుడే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆయనకు ఉన్న అడ్వైజర్లు కానీ ఎంబడి ఉండేటోళ్ళు అందరు కూడా ఆయన ఆ రకంగా తయారు చేస్తా పోతుండ్రు ఇక. కాబట్టి ఆయన అట్లా తయారవుతుండు. బయట వాళ్ళతో మాట్లాడతలేడు, పిలుస్తలేడు, రివ్యూస్ లేవు, ఏం లేవు అనేది అర్థమైంది ఆ మీటింగ్ చూస్తే. సో అందులో ప్రధానంగా ఆయన మాట్లాడింది 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చాలా స్పష్టంగా చెప్పిండు. సో గతంలో రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు, అంటే సరే ఆయన మధ్యలో ఇదైనా కూడా 10 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు, కేసీఆర్ 10 ఏళ్ళు, నేను కూడా 10 ఏళ్ళు, అదే మన 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. అవును, అంటే వాళ్ళ వేణుస్వామి ఇట్లాంటి వాళ్ళు చెప్పి ఏమన్నా జాతకం మీద అంటుండ ఎట్లా అంటుండు అది అనడం కూడా. రాహుల్ గాంధీ ఏదైతే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుండో అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం. నేనే అయితా అనుడు ఏంది అది? అంటే ఆయన డిటర్మినేషన్ ఉన్నా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కాన్స్టిట్యూషన్ని నమ్మే పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాబట్టి నేనే అయితా నేనే అని అనలేవు, నువ్వు నేను చేస్తా అనలేవు. నువ్వు ప్రజలు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనాలి. ఇంకో విషయం మీరు గుర్తించండి, ఈయనే కాకుండా రాహుల్ గాంధీని కూడా ఈయన పరేషాన్ చేస్తుండు. ఎట్లా చేస్తుండంటే ఆయనే అన్నాడు కదా మీటింగ్లో, ఆ డిసిసి మీటింగ్లో రాహుల్ గాంధీతో పట్టించి నేను చెప్పించిన నువ్వు పిఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేయమని. అవి ఏమవసరం? రాహుల్ గాంధీ ఎంత హుందాగా ఉన్నాడు, ఆయనకైనా నేను పిఎం క్యాండిడేట్ అంటలేడు. గెలిచిన తర్వాత ఓటింగ్ అవుతుంది, డెమోక్రటిక్గా పిఎం ఎవరు అనేది చెప్తారు. నేనే పిఎం నేను క్యాండిడేట్ అని చెప్పడం అంటే అది ఏం పోకాడా అది? అది రాహుల్ గాంధీ కూడా దాన్ని ఒప్పుకోడు. ఈయన ఏదో విరవిగి ఇట్లా అనుమంటే అనుండొచ్చు గాక, కానీ ఆయన ఏ వేదికలో కూడా నేను పిఎం క్యాండిడేట్, నేనే ఉంటా, నేనే పిఎంని, నేను చేసి చూపిస్తా అని రాహుల్ గాంధీ అనుడు విన్నారా మీరు? అనలే. ఈయన పైత్యం ఆయనకెందుకు మోపడం? ఈయన ఇట్లాంటి మాటలు కంటిన్యూ చేస్తే అయ్యేది కూడా కాకుండా అవుతుంది. మరి ఆయన కాకుండా చేస్తాడా ఏంది? నాకు డౌట్ వస్తుంది. సో 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నది ఆయన లైన్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ వస్తే అనలే కదా, ఆయన అదే పార్టీలో ఉన్నాడు కదా. కాదు, ఉన్నాడు, కానీ ప్రతిసారి ఆయన ఏమంటుండు, నేనే ముఖ్యమంత్రి అంటుండు. తర్వాత మొన్న మోడీ సభలో కూడా ఏమన్నాడు, మా దాంట్లో జుడిజావ్ ఇది అవుతుందని చెప్పిండు. దాంతో ఏమైపోయింది, ప్రజలు ఆల్రెడీ డౌట్లు ఉన్నాడు. ఈయన ఓటుకు నోటు కేసులు ఇవన్నీ దబాయించి ఈయన పేరు కాంగ్రెస్లో ఉండొచ్చు కానీ బీజేపీకి విరుద్ధంగా పోని మనిషి అని ఆల్రెడీ ఆయన బద్నామై ఉన్నాడు. మొన్న క్లియర్ అయింది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, నువ్వు కిలకిలా నవ్వుకుంటా ఎట్లా చుప్చాప్ ఉన్నావు? నువ్వు లేచి లేకుంటే కౌంటర్ ఇవ్వాలి కదా, ఏమనాలి? నేను అట్లా కాదు, నేను కాంగ్రెస్కి సీఎంని, నేను రాహుల్ గాంధీ ఆ పార్టీకి విధేయుణ్ణి, మేము ప్రభుత్వాలను నడుపుదాం, మంచిగా చేద్దాము, కానీ నేను జుడ్జావ్ అంటే రాజకీయంగా జుడ్జావ్ అనేది అయితే కాదు కదా అని స్పష్టత ఇయ్యనుండే. అప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చేది. అది పోను ఉల్టా ఏమంటుండు, నాకు ఏదో డిమాండ్ ఉన్నది, డిమాండ్ అండ్ సప్లై అంటుండు. డిమాండ్ అండ్ సప్లై అంటే ఈయన ఆలోచన ధోరణియే పైసలు ఉంటే ఏదైనా అవుతుంది, నేను డిమాండ్ పోతుండు. ఇప్పుడు నాకు తెలిసి ఈయన నెక్స్ట్ టెన్యూర్ కూడా నేనే అని ఎందుకు అనుకుంటాడు అనే అనుమానం వస్తుందంటే, ఈయన డిసైడ్ అయిపోయిండు ఇన్ని పైసలు సంపాదించుకొని ఇన్ని కూడబెట్టుకుంటే పైసలు ఇస్తే ఏదైనా వస్తుంది, పైసలు ఇస్తే పిసిసి కూడా వస్తుంది, పైసలు ఇస్తే ఎవడైనా వింటాడు మాట అనే దాంట్లో ఉన్నాడు. పైసలు ఎవరి దగ్గర లేవు, పైసలు ఉండి కూడా ఓడిపోయిన వాళ్ళు లేరా? ప్రజల దగ్గర ఒక అభిమానం, ఒక గుడ్ విల్ ఉండాలి తప్పితే పైసలు లేకున్నా విజయ్ గెలవలేదా? పైసలు పంచకుండా గెలవలేదా విజయ్? మరి విజయ్కి నీకు పోలికేంది? ఆ విజయ్ గిట్టనే మాట్లాడుతుండా, నేనే సీఎం, నేను అన్ని చేస్తా ఇన్ని చేస్తా అంటుండా. ఇదంతా జెడ్పీటీసీ లెవెల్ ముచ్చట్లు ఉన్నాయి. ఇవాళ నువ్వు సీఎంకి ఎదిగి ఒక
తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా నిలబడ్డోనివి అన్ని ఊర్లలో మాట్లాడే మాటలు మాట్లాడుతుండే ఆయన. దీంతో తెలంగాణ పరువు పోతుంది. అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నదా నాకు డౌట్. కాంగ్రెస్ వాళ్ళల్లో ఎవడు కూడా నా జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నేనే సీఎం నేనే ఎన్నడనలే. వాళ్ళు హైకమాండ్ అంటారు, కాంగ్రెస్ అంటారు, ఇట్లా పోతాడు. ఈయన ధోరణి ఒక ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడినట్టు సో మాట్లాడుతుంది. ఇది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమో, నేను బాగా చేసిన, ప్రజలు నా వైపు ఉన్నారు, హైకమాండ్ నా వైపు ఉన్నది, నేనేం చెప్పినా హైకమాండ్ వింటున్నది, ఇన్ని తీరుతుంది, వినాల్సిందే అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉందేమో ఆయనకి. ఆ లెవెల్స్ చూపిస్తున్నాడేమో. అంటే పబ్లిక్ ని మభ్యపెట్టి వాళ్ళ మైండ్ సెట్ చేయనీకి అంటుండేమో. నేనే అంటే పబ్లిక్ కూడా అరే ఈయననే అంటారేమో అనుకుంటుండేమో. చలో నిరుద్యోగులతో అనిపి ఆ మాట. పెన్షనర్స్కి పెన్షన్లు వస్తలేవు, వాళ్ళు ఆ యూరిన్ బ్యాగులు పట్టుకొని నిరసనలు చెప్తుండ్రు, వృద్ధులు చచ్చిపోతుండ్రు, వాళ్ళతో చెప్పి ఈయననే సీఎం అని. ఆ మూసి పరిసర ప్రాంతాలల్లో ఎవరైతే గరీబోళ్ళ బుల్డోర్ చేస్తుండ్రో వాళ్ళతో చెప్పి హైడ్రా అనే సాకుతోని నచ్చినోళ్ళని పెట్టి నచ్చనోళ్ళని కూలగొడుతున్నావు, వాళ్ళతో చెప్పి నువ్వే అని. ఉద్యమకారులని రోడ్లెంబర్ తిరుగుతుండ్రు, వాళ్ళతో చెప్పి నువ్వే సీఎం అని పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్కి అభిమానం రావాలి. అరే ఈయన ఉద్యమంలో లేకున్నా కూడా ఈయన ఏం చేస్తుండు పాలన, ఉద్యమం లేకున్నా పర్వాలే కానీ మాకు పాలన అభివృద్ధి కావాలి, ఈయననే మాకు సీఎం అని పబ్లిక్ అనాలి. కానీ నీకు నువ్వు అనుడేంది? అంటే నువ్వు ఒక టాక్టిక్స్గా నువ్వు అన్నా కూడా నువ్వు అంటే ఏదన్నా అయిపోతుందా ఇక? మరి అట్లాంటప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తా. నువ్వు రాహుల్ గాంధీని పీఎం చేస్తా అంటున్నావు. నువ్వు నీ స్వార్థం చూసుకొని నీ ఎమ్మెల్యేలు నువ్వు గెలవడానికి ఎంతైతే కష్టపడ్డావో ఎంపీ ఎలక్షన్లలో నువ్వు సేమ్ కష్టం ఎందుకు పడలేను? నువ్వు 1700 మంది సీట్లు ఉన్నప్పుడు సగం సీట్లు బీజేపీకి ఎట్లా పోయినాయి? నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు గెలిచినోను అప్పుడు ఆ మహేందర్ రెడ్డి భార్యను తెచ్చి ఆడ నిల్చోబెడతావు, చెవెళ్ళలో ఇంకోళ్ళని నిల్చోబెడతావు. అంటే దీంతో ఏమర్థమైంది? ఏదో టైఅప్ అయిందని అందరికీ అనుమానం వచ్చింది. అంటే నువ్వు పోయిన ఎలక్షన్లల్లో నీ రిజల్టే చూపిస్తుంది నువ్వు రాహుల్ గాంధీకి ఎంత విధేయతగా ఉన్నావో. రాహుల్ గాంధీ పోయిన ఎలక్షన్లలోనే పీఎం అయ్యేది. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేయకుంటే. మీది మీరు చేసుకున్నారు, మీది మీరు చూసుకున్నారు, మీరు పక్కా స్వార్థపరులు. మీ ఇంటర్వ్యూ కూడా ఏకపక్షంగా మాట్లాడుతుండ్రు, మీ డిటర్మినేషన్ కూడా మీరేం కావాలనేదే చెప్తుండ్రు తప్పితే